ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే 5 సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? సింపుల్ ఆర్గనైజర్స్తో మన డ్రెస్సింగ్ టేబుల్లోని స్పేస్ని ఎలా 100% యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, మనం నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి సర్దుకుంటాం. వెనకాల ఉండే వస్తువు తీసేటప్పుడు ముందుండేవి పడిపోయే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం నేను ఈ బాక్స్ని ఆర్గనైజర్గా వాడుతున్నాను. ఇది మామూలుగా నార్మల్ స్వీట్ బాక్స్, మనం స్వీట్ తినేసి ఇది పడేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిల్లో సర్దుకుంటే అవి తీసేటప్పుడు పడే అవకాశం చాలా తక్కువ. మనకున్న వస్తువుల సైజుని బట్టి మనం బాక్స్ కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ ఈ డబ్బా పాడైంది అనిపిస్తే ఇది డిస్పోజ్ చేసి మళ్ళీ మనకు ఎలాగో కొత్తవి వస్తూనే ఉంటాయి కదా ఇంట్లోకి, అవి వాడుకోవచ్చు. ఈ డబ్బాలో సర్దుకున్నప్పటికీ మనం తీసేటప్పుడు వస్తువులు ఇలా కదులుతూ పడిపోతూ ఉంటే దీనికి కూడా ఒక చిన్న సొల్యూషన్ ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్స్ అందరి ఇళ్ళల్లో ఉండేటివే. ఇప్పుడు మనకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని రబ్బర్ బ్యాండ్స్ దీనికి సెట్ చేసేసుకొని అరేంజ్ చేసేసుకుంటే ఆ గ్యాప్స్లో మనం వస్తువులు సర్దుకుంటే అవి కదిలే ప్రసక్తే ఉండదు, పడే సమస్య అస్సలు ఉండదు. రెండవది, మనం జనరల్గా క్లిప్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనకు కావాల్సిన క్లిప్ అడుగులో ఉండిపోయిందనుకోండి, అది తీసుకొనడానికి టైం పడుతుంది. సెల్ఫ్ అదెసివ్ స్టిక్కర్స్ 2, ఇంకా ఇది చెప్పులు, మనం కొత్త చెప్పులు కొన్నప్పుడు వచ్చే ఎలాస్టిక్ అనమాట. వీటితో ఒక సింపుల్ ఆర్గనైజర్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ స్టిక్కర్స్ని 2 వైపులా అంటించేసి తర్వాత ఈ ఎలాస్టిక్ని దానికి కట్టేసేయాలి. ఈ హుక్స్ మాత్రం నేను మొదట చూపించిన స్టీల్ హుక్సే బాగుంటాయి. నా దగ్గర అవి 2 లేవు కాబట్టి ఇలాంటివి వాడుతున్నాను. ఇలా కట్టేసుకున్న తర్వాత మనం వీటికి సింపుల్గా క్లిప్స్ని పెట్టేసుకోవచ్చు. దీంతో మనకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యూస్ చేయని ప్లేస్ని మనం ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. రెండవది, మనకు అన్నీ ముందే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఏ కలర్ కావాలో అది ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఇంకా మూడవ ఆర్గనైజర్ ఈ టూత్ బ్రష్. నేను కిడ్స్ టూత్ బ్రష్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇది చిన్న సైజులో ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ డిజైన్ కూడా నాకు నచ్చి ఇది పిక్ చేసుకున్నాను. వెనకాల ఒక డబుల్ స్టిక్కర్ని అంటించి దీని మొదలని కొంచెం బెండ్ చేసినట్టు చేయాలి. అప్పుడు ఇది హుక్ షేప్లో వస్తుంది మనకు. దీన్ని మన డ్రెస్సింగ్ టేబుల్కి ఎక్కడ కావాలో అక్కడ అంటించుకొని అందులో రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న ఐటమ్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆర్గనైజర్ వచ్చి, మనం నార్మల్గా ఆయిల్ బాటిల్స్ అవన్నీ కూడా మనం ఇలా డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాం. ఇవి హైట్ తక్కువ ఉండడం వల్ల తీసినప్పుడు పడిపోతూ ఉంటాయి. దానికోసం నేను చాక్లెట్ బాక్స్ని తీసుకున్నాను. ఈ పైన లేయర్ని కట్ చేసి కింద బేస్ స్ట్రాంగ్గా ఉండడం కోసం మళ్ళీ బేస్లో పెడుతున్నాను. తర్వాత ఎడ్జెస్ని పిన్ చేస్తున్నాను రాకుండా. అడుగులో ఒక పాత నైటీ క్లాత్ని కట్ చేసి పెడుతున్నాను. దీనివల్ల మనకు ఆయిల్ బాక్స్ కావకుండా క్లాత్కి మాత్రమే అవుతుంది. అది పాడైన వెంటనే ఆ క్లాత్ని తీసేసి వేరే క్లాత్ మార్చుకోవచ్చు.
లాస్ట్ కోంబ్ ఆర్గనైజర్. ఈ బాక్స్ షేవర్కి వచ్చింది. ఇందులో ఎక్స్ట్రా ఏవైతే దువ్వెనలు ఉంటాయో అవి సర్దేసుకొని ఒక కార్నర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని దువ్వెనలు వాడే అవకాశం ఉండదు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.